ఈరోజు మా అమ్మాయి నేను చేస్తున్న స్పెషల్ ఉప్మా వర్ణోక కాలీఫ్లవర్ ఉప్మా. మొదట కాలీఫ్లవర్ ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాలీఫ్లవర్ దాంట్లో వేగించాలి. వేగి వరకు కూడా మనం స్పూన్తో గరిటతో అటు ఇటు కలపాలి. నాతో పాటు ఈ చిట్టు తల్లి కూడా సాయం చేస్తుంది. కుజు కావాల్సిన పల్లీలు వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. అలా మిక్స్ అట. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేసుకోవాలి. అవి మగ్గే వరకు అంటే కలుపుతూ ఉండాలి. మిక్స్ ఎక్కువ చేయాలి, అన్ని మిక్స్ అవ్వాలి. వేగాలి కూడా, అంటే ఫ్రై చేస్తున్నాం అనుకోండి. నాకు మిక్స్ చేయాలంటే వస్తే నాకు ఇలాంటివన్నీ చెప్తున్నారు. నన్ను కెమెరామెన్ చేస్తారు ఇవాళ. రెండు రబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ చిటితల్లి నాకు సాయం చేస్తుంది వంటలో. నూక మీద డబల్ వాటర్ వేసుకోవాలి. 4 గ్లాసులు వేస్తే నూక 2 గ్లాసులు వేసుకోవాలి. మిత్రం చేసిన తయారు చేసాం, మేము చేసిన పెంట వాళ్ళ మదర్ తిడుతుంది. కెమెరామెన్ చేశారు. దీనిలో ఉప్పు ఆడతాడు, ఉప్పు వేయాలి, సాల్ట్ వేసుకోవాలి. మనకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నాకు రాదేంటి ఉప్మా. ఇంకా ఈ చెఫ్ నాకు ఇబ్బంది పెడుతుంది కొంచెం. నన్ను వాటర్ వేడికి వరకు క్లోజ్ చేసాం క్యాప్ తోటి. మూత పెట్టేసాం అంతే. మూత పెట్టేస్తాం, క్యాప్ కదట మూతట. వాటర్ మరుగుతుందో లేదో చూసుకున్నాం. బాగా మరుగుతున్నాయి వాటర్. ఇంకా కాస్త మరగనిద్దాం. నూకంతా వేసుకోవాలి. తర్వాత స్నాక్స్ కూడా వేసుకుంటాం. అలా మిక్స్ చేయాలి కాసేపు. మిక్స్ 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 మిక్సర్ పేరే మిక్సర్ డిష్ మీద పడిపోతుంది. గుంటుకుంటున్నాను. అప్పుడు సేపు మక్కి మిక్స్ చేసుకోవాలి. కింద మాడి పెట్టకుండా కలుపుకుంటే బెటర్. కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఉదయాన్నే ఇదిగో ఈ తల్లిల కోసం ఇవాళ ఉప్మా నేనే వండా. ఎవరు వండారమ్మ ఉప్మా ఇవాళ?
ఎవరి కోసం? ఇప్పుడు పిల్లలకి సర్వ్ చేయాలి. ఇలా పిల్లలకి సర్వ్ చేసుకోవాలి. కాంక్ష ఎలా ఉందమ్మా? బాగుందా? నచ్చిందా నిజంగా? చాలా బాగా వచ్చింది, టేస్టీగా ఉంది. కాలీఫ్లవర్ అండ్ వరినొక ఉప్మా కాంబినేషన్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఆవకాయ విత్ ఉప్మా కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. ఇంకా మా అమ్మాయి ట్రై చేస్తుంది ఆవకాయతో. ఎలా ఉందమ్మా ఆవకాయతోటి? వరినొక ఉప్మాకి కింద మాడి పెడుతుంది, అది కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఉప్మా విత్ పెరుగు కూడా బాగుంటుంది.